నేను డాక్టర్ కేశవరెడ్డి మన్నూర్, క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ బ్యారియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జరీ, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి, హైదరాబాద్. నేను బ్యారియాట్రిక్ సర్జరీ 30 ఏళ్ళుగా ఇంగ్లాండ్లో చేస్తున్నాను. ఒక 45 ఏళ్ళుగా సర్జన్గా ఇంగ్లాండ్లోనే పనిచేశాను. అక్కడ పెద్ద సంస్థను తయారు చేశాను. ఆ సంస్థని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం, మన హైదరాబాద్లో చేసి అందరికీ అందుబాటులో ఉంటుందని చేశాను. ఇప్పుడు ఇంగ్లాండ్లో నేను 2 ఏళ్ళ ముందు చేసిన అమ్మాయి జైన్ ఫాక్స్, ఆమెకు అప్పుడు 145 ఎంతో వెయిట్ ఉండింది. ఆ 145 కేజీ నుంచి 64 కిలోలు తగ్గిపోయి ఇప్పుడు 83 కిలోలు ఏదో వచ్చింది. అదే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఆమె యొక్క డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, తర్వాత కీళ్ళ నొప్పులు, ఇంకా ఈ మూత్రం కంట్రోల్ చేయకుండా ఉంది ఆమెకు, దాని మీద కంట్రోల్ లేకుండా అన్నీ రిజాల్వ్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఆమె మందులు వాడదు, ఏం అవసరం లేదు. అదే కాక అప్పుడు నడచలేకపోయింది, 4 అడుగులు వేస్తేనే నిలిచాల్సి ఉంది ఆమె. ఇప్పుడు అన్ని ప్లేసులు నడుస్తుంది. ఇప్పుడు తాజ్మహల్ కూడా విజిట్ చేసింది. ఆమెకు బాగా చేసినాము కాబట్టి ఆమె వైఫ్ను అలెక్స్ను కూడా ఇప్పుడు ఇక్కడ తీసుకొని వచ్చింది. ఆమె కూడా వెయిట్ ఉంది, వెయిట్ ప్రాబ్లమే కాకుండా ఆమెకు కిడ్నీ ప్రాబ్లము, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఆమె రైట్ క్యాండిడేట్. అందువల్ల పొట్ట కూడా చాలా పెద్దది, అందువల్ల బెల్ట్ వేసుకునేది అన్నీ కష్టంగా ఉండదు. 16వ తేదీలో మనం ఇక్కడ 16వ తేదీ ఆగస్టు కిమ్స్ గచ్చిబౌలిలో ఆపరేట్ చేసాము. ఆమె ఆపరేషన్ అంతా సవ్యంగా జరిగింది. మరుసటి రోజుకే ఆమెకు మామూలు మనిషిగా అయిపోయింది. ఆమెకు నొప్పి లేదు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉండింది అప్పుడు. అందువల్ల అదే రోజే డిశ్చార్జ్ చేయమంది. అంటే 24 గంటలు ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇల్లు అంటే హోటల్ అనుకో, హోటల్కి వెళ్ళిపోయింది. ఒక 6 రోజుల్లో 6 కిలోలు తగ్గింది, 6.5 కిలో యాక్చువల్గా. ఇప్పుడు ఆమె జిమ్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేసింది హోటల్లో. ఇంకొక 2 రోజుల్లో ఇంగ్లాండ్కి వెళ్ళిపోతుంది. అంటే 7-8 రోజుల్లోనే ఆపరేషన్ తర్వాత వాళ్ళు ఫ్లైట్ కూడా చేయొచ్చు. ఈ ఆపరేషన్ సరైన వాళ్ళు చేసి, అంటే సరైన వాళ్ళు అంటే మంచి ట్రైనింగ్ ఉండి అనుభవం వాళ్ళు చేస్తే చాలా సునాయంగా పేషెంట్ రికవర్ అవుతాడు, బాగా అయిపోతాడు. ఒక వారంలోనే వాళ్ళు చేసే పనులకు వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ అనే కాదు, మన హెల్త్ విషయంలో మన ఆరోగ్యం ఎంతో మెరుగుపడిపోతుంది. అందుకోసం దానివల్ల చాలామంది జాబులు చేయలేకపోతున్నారు. ఇప్పుడు కొత్త ఉద్యోగాలు చేరినారు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు పుట్టారు. ఎందుకంటే ఇది ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే చాలామందికి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని, పీసీఓఎస్ అంటారు, అవన్నీ రివర్స్ అయిపోతుంది. మెటబాలిక్ సిండ్రోమ్ రివర్స్ అవుతుంది కాబట్టి వీళ్ళంతా నార్మల్గా అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఐవీఎఫ్ చేసుకునే వాళ్ళకి కూడా ఐవీఎఫ్ కాకుండా ఉండింది, వాళ్ళు కూడా ఫస్ట్ టైమే ఐవీఎఫ్ వచ్చేసేసి పిల్లలు పుట్టినారు. కాబట్టి ఎన్నో మార్పులు జరుగుతాయి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ హార్మోనల్ చేంజెస్ వస్తాయి. కాబట్టి వీళ్ళు ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఏమేమో చేయాలని ఉంటారు. నిద్ర అయితే బాగుపడుతుంది. ముందు నిద్రపోని వాళ్ళంతా నిద్రపోతారు. అందువల్ల శక్తి బాగా వచ్చేస్తుంది వాళ్ళకు. ఎందుకంటే డిస్టర్బ్డ్ స్లీప్ కాదు కదా. అందువల్ల స్నోరింగ్ అంటే గురక పెట్టేది, గురక అంతా పోతుంది, స్లీప్ యాప్నే పోతుంది. ఈ విధంగా ఎన్నో మంచి ఆరోగ్యం బాగుపడేదానికి దోహదం చేస్తుంది ఈ బ్యారియాట్రిక్ సర్జరీ అనేది. కాంప్లికేషన్ అన్నీ ఉంటాయి కానీ బట్ ఇవి చాలా తక్కువ అయిపోయినాయి ఇప్పుడు. ఎందుకంటే అనుభవం ఎక్కువ అయిపోయింది. మన ఉండే ఇన్స్ట్రుమెంట్స్ ఇంప్రూవ్ అయినాయి, మానిటర్స్ ఇంప్రూవ్ అయిపోయినాయి, కెమెరా సిస్టమ్స్ ఇంప్రూవ్ అయిపోయినాయి. తర్వాత చుట్టూ చూసుకునే వాళ్ళు కూడా మంచి వాళ్ళు అయిపోయినారు ఇప్పుడు. కాబట్టి ఈ అనుభవాలు అంతా ఎక్కువ అయినందువల్ల కాంప్లికేషన్ చాలా తక్కువ అయిపోయినాయి. ఏ మెయిన్ కాంప్లికేషన్స్ ఎప్పుడు జరుగుతుందంటే మొదటి 24 అవర్స్లోనే, అంటే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడే తెలుస్తాయి. అది ఏదైనా ఉంటే అప్పుడే సరి చేసేయచ్చు. కాబట్టి వాటిని మనం సరి చేయలేనట్టు కాదు, సరి చేయగలుగుతాం ఈజీగా, కానీ రేర్. ఇవి మనం గాల్ బ్లాడర్ కంటే సులభమైన ఆపరేషను, దానికంటే తక్కువ కాంప్లికేషన్స్.
అది నేను అబౌట్ 8,000 ఆపరేషన్ చేస్తుంటాను. దాంట్లో ఎక్కువ చాలామంది వచ్చి కాంప్లికేటెడ్ ఆపరేషన్స్, లేకుంటే కాంప్లికేషన్స్ వేరే చోట అయినట్టు నాకు పంపించేవాళ్ళు. ఎందుకంటే నాకు అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి. ఇంగ్లాండ్లో మొదట స్టార్ట్ చేసింది నేనే కాబట్టి నా దగ్గరను, లేకుంటే పేషెంట్స్ సరిగ్గా వాళ్ళు ఫాలో అప్ కాకుండాను వాళ్ళకు వెయిట్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా నేను ఆపరేషన్ చేశాను. చేయాలంటే దానికి చాలా అనుభవం ఉండాలి. అందులో సరైన ఆపరేషను వాళ్లకు ఏది కరెక్టో ఆ ఆపరేషనే చేయాలి. ఏదంటే అది ఆపరేషన్ చేసేదానికి అసెస్మెంట్. అందువల్ల వాళ్ళను మనం బాగా అసెస్ చేసి వాళ్ళు కరెక్ట్ ఆపరేషన్ ఏదని చెప్పాలి. కొందరికి ఆపరేషన్ అవసరం లేదు, వాళ్ళకు మెడిసిన్స్, ఎక్సర్సైజ్, డైట్ అని చెప్తాం. అందరికీ అవసరం లేదు, కొందరికి అవసరమే లేదు. హైయెస్ట్ నేను ఎక్కువ వెయిట్ ఉన్నాడు 450 కిలోస్ యాక్చువల్గా. అతను ½ టన్ అంటాం, అంత వెయిట్ ఉండే అతన్ని ఆపరేట్ చేశాను. కాబట్టి వెయిట్గా లిమిటే లేదు నాకు. వాళ్ళకు ఆపరేషన్ చేయొచ్చు అని అనస్థెటిస్ట్ చెప్పితే చాలు, నేను చేసేస్తాను. తర్వాత 18 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళ వరకు కూడా చేశాను. కానీ మొన్న ఎవరినో 78 వాళ్ళకి కూడా చేయమంటే వాళ్ళకి కూడా చేస్తామనుకున్నాను, చేస్తాను. అంటే వాళ్ళకి అవసరమైతే అది. ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చేసాను. ఎక్కడ ఇంగ్లాండ్లో ఏమేమి చేస్తున్నానో అవన్నీ ఇక్కడనే ఇప్పుడు కిమ్స్ గచ్చిబౌలిలో అవైలబుల్ ఉంటాయి. ఎవరైనా రావాలంటే కన్సల్ట్ ఇక్కడనే చేయొచ్చు. కొందరు కన్సల్ట్ ఇక్కడ చేయలేకపోయినారు, జూమ్ కన్సల్టేషన్ చేయొచ్చు డిస్టెన్స్ ఉంటే, లేదంటే వాట్సాప్ కన్సల్టేషన్స్ ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. మనకు మీడియా చాలా ఉంది కాబట్టి వాటితో సోషల్ మీడియాతో మనం చేయొచ్చు. కాబట్టి డిస్టెన్స్ అనేది ప్రాబ్లం లేదు, ఇన్ పర్సనే అవసరం లేదు. ముందు అట్లా చేసి వాళ్ళకి అవగాహన అయినాక అప్పుడు మళ్ళీ ఇక్కడ పిలిపించి చేయొచ్చు. మన ఇండియాలో యాక్చువల్గా మేజర్ ప్రాబ్లం ఏమంటే డయాబెటీస్. మనం తినే తిండి తప్పు తిండి. ఏంది, తెల్ల సన్న బియ్యం అంటారు. ఆ బియ్యం వచ్చి పాయిజన్. అది చెప్పరు. మనం పాయిజన్నే తినమంటున్నారు, గవర్నమెంట్ కూడా అవే తినమంటున్నారు. అందువల్ల ఏమంటారు, అందరికీ పొట్టలు వచ్చేస్తాయి. డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ. కాబట్టి వాళ్ళకే అసలు బైపాస్ కానీ స్లీవ్ కానీ రెండు సేమ్ ఇస్తుంది. స్లీవ్ అనేది రెస్ట్రిక్షన్ ఆపరేషన్, అంటే తక్కువ తినేదానికి చేసేదానికి. కానీ అవి హార్మోన్స్ రెండిట్లో ఒకటే, బైపాస్లోను స్లీవ్లోను సరిగ్గా చేస్తే. స్లీవ్ సులభం అనుకుంటారు చాలామంది, కానీ సులభం కాదు. దాన్ని కరెక్ట్గా చేయాలంటే దానికి ఒక విధం ఉంది. ఆ విధంగా చేస్తే అది స్ట్రెచ్ కాదు, మళ్ళీ ఎక్కువ తినలేరు లైఫ్ లాంగ్. కొంత తినగలుగుతారు, అది సరిపోతుంది వాళ్ళకు. డయాబెటీసు అవన్నీ రివర్స్ కూడా అవుతాయి. బైపాస్లో కూడా సిమిలర్గానే వస్తుంది, ఇంకొంచెం బెటర్ అనిపిస్తుంది. కానీ రెండు ఈక్వలే. మరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డ్యూయోనల్ స్విచ్ అని శాడీ ఆపరేషన్, మరి బిగ్గర్ ఆపరేషన్ చేస్తాం. అంటే మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు జాబులు పోతాయి ఈ వెయిట్ వల్ల, స్థూలకాయం వల్ల, లేకుంటే డయాబెటీస్ వల్ల. వాటికి వచ్చే మందులు వాడేది ఎంత అవుతుంది, చాలా ఖర్చులు అవుతుంది. తర్వాత వాళ్ళు తిండి ఎక్కువ తినగలుగుతున్నారు, ఆ తిండిలన్నీ తినలేరు కదా. ఇప్పుడు ఈ ఆపరేషన్ వలన 1 సంవత్సరంలోనే వాళ్ళు తిండిలో ఎంత ఖర్చు పెడతా ఉన్నారో అంత సేవ్ చేసుకుంటారు. తర్వాత బట్టలు కూడా వాళ్ళకి అంత పెద్ద బట్టలు అవసరం లేదు, చిన్న బట్టలు కాబట్టి ఎక్కడైనా దొరుకుతాయి. కాబట్టి చీప్ ఆడనే వాళ్ళకి వచ్చేసేసాయి. ఇంకా తర్వాత వాళ్ళు చేయలేని యాక్టివిటీస్ అన్నీ ఇప్పుడు చేయగలుగుతున్నారు, ముందు చేయలేనట్టే. ఇది 1 సంవత్సరంలో, ఆ సంవత్సరంలో 2.5 లక్షలు కాదు, ఇది 3 లక్షల నుంచి స్టార్ట్ అవుతాను. అకార్డింగ్లీ ఎగ్జాక్ట్గా నేను అమౌంట్ లేదు, ఎందుకంటే ప్రతి పర్సన్ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఏదైనా సపోర్ట్ సిస్టమ్ కావాలా, దాన్ని బట్టి వాళ్ళు కాస్ట్ హాస్పిటల్ ఇంక్రీజ్ చేస్తారు. కాబట్టి అది సభ్యమే. నేను అనేది ఏమంటే, ఈ కిమ్స్ ఎస్పెషల్లీ నేనుండే సెంటర్ ఏం చేస్తానంటే, ఎవరికైనా స్థూలకాయం ఉంటే అడ్వైజ్గా రండి, అసెస్ చేస్తాము, చెప్పుతాము, మీకు అడ్వైజ్ ఇస్తాము. సర్జరీనే చేయాలని లేదు కదా,
సర్జరీ చేసేది అది ఒకటే, ఒక భాగం. అది సర్జరీ ఓన్లీ టూల్ కదా. వాళ్ళకు అడ్వైజ్ ఇచ్చి డైటు, ఎక్సర్సైజు ఇవన్నీ చెప్పించి, ఒకవేళ వాళ్ళకి కూడా ఇంజెక్షన్స్ కావాలంటే ఇంజెక్షన్స్ కొన్ని రోజులు ఇప్పించి వాళ్ళని ఫిట్ చేసి అప్పుడు అవసరమైతే అప్పుడు సర్జరీ చేస్తాం. కొందరికి ఇంజెక్షన్స్ అవసరం లేదు, డైరెక్ట్గా ఆపరేషన్ చేయించవచ్చు. కాబట్టి ఎన్నో